అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు, పదాభివందనాలు తెలియజేసుకుంటూ సత్యవేడ్ నియోజకవర్గం నారాయణ మండలం హెచ్డిసి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఫైనాన్స్ కమిటీ మెంబరు కోనేటి సుమన్ కుమార్ సరాఫ్ కోనేటి ఆదిమూలం గారు ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసినటువంటి ముఖ్యమైన అంశాలు మాత్రం 6 పాయింట్లు చెప్తాను. నాన్నగారు ఎమ్మెల్యే టికెట్ రాకముందు గంగాప్రసాద్ సారు పెద్ద ఆయన గారి ఆదేశాల మేరకు చంద్రబాబు సార్ గారిని లోకేష్ సార్ గారిని కావడం జరిగింది. టికెట్ అడగకుండానే గంగాప్రసాద్ గారు టికెట్ తీర్చారు. గంగాప్రసాద్ సార్ గారికి పదాభివందనాలు, చంద్రబాబు సార్ గారికి, నారా లోకేష్ అన్న గారికి నమస్కారాలు. ఆ నాన్నగారు ఆరోగ్యం పాలైనప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గారు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి విచారించడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ గారికి పదాభివందనాలు, బీజేపీ కుటుంబ సభ్యులకు పదాభివందనాలు. నియోజకవర్గంలో నాన్నగారికి ఓటేసినటువంటి ఓటర్స్ మహాశయులకి, నాన్నగారి అభిమానులకి, దాదాపు రాజకీయ అభిమానులు 30 నుంచి 40 వేల ఓటర్స్ తో వ్యక్తిగతంగా ఆదుమన వ్యక్తిపైన అభిమానంతో 40 వేల ఓట్లు పోలైంది. టీఆర్ఎస్ పార్టీ తరఫున 30 వేల ఓట్లు పోలైంది. నాన్నగారు గెలిచిన తర్వాత మా కుటుంబాన్ని, మా నాన్నగారిని వెన్నుముక్క వెనకాల నుంచి పొరవడం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఆర్థిక పరంగా మేము కష్టపడి అప్పు తీర్చుకొని గంగాప్రసాద్తో మాట్లాడుకొని ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఎంతని గంగాప్రసాద్ సార్ తెలుసు, చంద్రబాబు సార్ గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు. కానీ ఈ రోజు పరిస్థితి మా నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ అయిన నియోజకవర్గంలో ఎస్సీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నాన్నగారిని సస్పెండ్ చేయడం జరిగింది. నాన్నగారు సస్పెండ్ అయిన తర్వాత ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీనే ఎందుకు మీరు కోఆర్డినేటర్ పెట్టలేదు, ఒక ఎస్సీ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టలేదు? దాదాపు 2,25,000 మంది ఓటర్స్ ఉన్నారు మా నియోజకవర్గంలో. దాదాపు 50 నుంచి 60,000 మంది జనాభా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మా దళితుల కాన్స్టిట్యూన్సీ లో ఎందుకు మీరు చంద్రబాబు గారు, లోకేష్ గారు మీరు ఎందుకు మా ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ కమిటీ పెట్టలేదని ఈ సందర్భంగా లోకేష్ గారికి, చంద్రబాబు సార్ గారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందంటే, ఒక సిఐ గారు సిఐ పని ప్రభుత్వం యొక్క అధికారిగా ఉండకుండా రాజకీయంగా అతను ఇసుక మాఫియా, గ్రావల్ మాఫియా, దాదాపు చెన్నైకి దగ్గరుండి లోడింగ్ పిచ్చర్లు నుంచి 50 నుంచి 60 కిలోలు ఇసుక ప్రతిరోజు పంపించడం జరిగింది. అతను ఒక సీఐగా ఉండి రాజకీయ నాయకులను మధ్యస్థం చేస్తున్నారు. ఇది న్యాయమా? మేము అంబేద్కర్ యొక్క ఆదేశాల మేరకు భారత రాజ్యాంగంలో, రాష్ట్రంలో, దేశంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎక్కడ మీరు అమలుపరుస్తున్నారు? మన కూడా లోకేష్ గారు అంబేద్కర్ జయంతి రోజు వచ్చినప్పుడు తిరుపతిలో అంబేద్కర్ జయంతి రోజే ఒక బ్యానర్ అంబేద్కర్ ఫోటో లేదు. ఇది న్యాయమా, ధర్మమా? అదేవిధంగా ఈ మొన్న సబ్జెక్టులో పార్టీ పరంగా నేను నారాయణలో నేను ఒకటే కష్టపడి ఫైనాన్స్ పరంగా పెట్టుకుంటే పార్టీ పరంగా నాకు కూడా ఆహ్వానం లేదు. 2-3 రోజులు అన్నం తెలియలేదు, ఒకప్పుడు అన్నం తింటా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీకి గెలిచినందుకు మాకు వెన్నుముక్కని పొడుస్తా ఉన్నారు. మీరు పొడిచేవారు నేరుగా ఇక్కడ కాల్చండి, ఇక్కడ పొడవండి, ఇక్కడ చంపండి. మా నాన్నగారికి హార్ట్ పేషెంట్. అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే, మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టినటువంటి ఖర్చుని గౌరవంగా వచ్చే గురువారం లోపల గంగాప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లు మా అందరికి మాకు పనిచేసేటువంటి సాయం చేసినటువంటి అప్పు తీసుకోము. గతంలో 40,000 మెజార్టీతో ఆదిమూలం గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పు ఇచ్చినాం, అప్పు చేసినాం. ఎక్కడ ఎవరికి మోసం చేయము, మా కుటుంబంలో లేదు. ఈ రోజు కూడా ఏం చెప్తున్నానంటే, చంద్రబాబు సార్ గారికి, లోకేష్ గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు, ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు 1 వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషం లేదు. గెలిచిన దానికి లాభమా?